మార్కెటింగ్ చేస్తే ఇలా చేయాలి. మీకు గొరిల్లా మార్కెటింగ్ అంటే తెలుసా? గొరిల్లా మార్కెటింగ్ అంటే సర్ప్రైజ్గా, క్రియేటివ్గా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం. ఇది లో బడ్జెట్ హై ఇంపాక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తే జనాలు ఆశ్చర్యపోయి దీని గురించి మాట్లాడుకొని దీనిని సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దాం. ఐకియా ఆస్ట్రేలియాలో ఉన్న బస్ స్టాప్స్లో వాళ్ళ సోఫాస్ని పెట్టి జనాలకి ఒక రియల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. జనాలు బస్ కోసం వెయిట్ చేస్తూ సోఫాస్లో కంఫర్ట్గా కూర్చున్నారు. వాళ్ళు ఈ ఇన్సిడెంట్స్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అలాగే మెక్డొనాల్డ్స్ కూడా క్రాస్ వాక్ని ఫ్రెంచ్ ఫ్రైస్ లా పెయింట్ చేసింది. కానీ ఎయిర్టెల్ మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రం ఏరే లెవెల్. 2018లో వివో 400 crores పెట్టి ఐపీఎల్ కో స్పాన్సర్షిప్ కొనుక్కుంది. కానీ ఎయిర్టెల్ అఫీషియల్ స్పాన్సర్ కాకపోయినా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు స్టేడియంలో ర్యాండమ్ సీట్స్ ని బుక్ చేసి ఆ సీట్స్ పైన ఎయిర్టెల్ రెడ్ టీషర్ట్లను పెట్టారు. ఎప్పుడైతే కెమెరామెన్ ఆడియన్స్ పై ఫోకస్ చేయడానికి కెమెరా తిప్పితే వాళ్లకు రెడ్ టీషర్ట్లు కనిపించేవి. కానీ ఇంట్రెస్టింగ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏమిటంటే ఆ రెడ్ టీషర్ట్ల పైన ఏం రాసి ఉందంటే వాచ్ దిస్ మ్యాచ్ లైవ్ ఆన్ ఎయిర్టెల్ అని రాసింది. కోల్గేట్ ఏకంగా ఐస్ క్రీమ్ స్టిక్ ని టూత్ పేస్ట్ లా ప్రింట్ చేసి దాని మీద డోంట్ ఫర్గెట్ అని రాసింది. అంటే దాని అర్థం స్వీట్ తిన్నాక బ్రష్ చేయడం మర్చిపోకండి అని. చాలా క్లవర్ కదా. ఇందులో మీకు ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ నచ్చిందో కామెంట్ చేయండి.